హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసానండి మీ అమ్మాయిని విజయాని. ఇంకా అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదనుకుంటున్నారా? అదేనండి, విజయ మల్టీ కుజిన్ వచ్చేసానండి. మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ అని టచ్ చేయండి, ప్రేమతో టచ్ చేయండి. ఆల్ అని నేనే వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. నేనంటే ఎంత ఇంట్రెస్టో చూపించాలి అంటే కనుక లైక్ బటన్స్ అనేది క్లిక్ చేసేసేయండి, టక్ టక్ లైక్స్ కొట్టేసేయండి. ఇంక ఈరోజు అయితే కిచెన్లోకి అడుగు పెట్టేద్దాం. కిచెన్లో అంటే కనుక నేను ఈవినింగ్ ఏం టిఫిన్ చేస్తున్నాను ఏంటి అనేది చూపిస్తానండి. ఎందుకంటే నైట్ అన్నం తినాలని లేదు, ఈరోజు అయితే టిఫిన్ చేస్తున్నాను. అది ఏ టిఫిన్ చూసేద్దామా? సింపుల్గా టేస్టీగా కర్రీ చేసేస్తాను. అది ఏం చేస్తాను ఏంటి అనేది చూడాలంటే మీరు వీడియో చివరి వరకు చూసేసేయండి. ఇంకా మార్నింగ్ నేను చేసిన టిఫిన్స్ స్నాక్స్ చేశానండి. ఆ స్నాక్స్ చేస్తే పొయ్యి నిండా నూనె పడింది కాబట్టి ఇప్పుడు సర్ఫ్ వేసేసి ఒకసారి తుడిచేసిన తర్వాత మళ్ళీ అక్కడక్కడ కొంచెం మాడినట్టు ఉంటుంది. ఇది స్టీల్ పొయ్యి కాబట్టి ఈనప్పీసేసి రుద్దేసి శుభ్రంగా కడిగేసుకుంటున్నానండి. ఇలా గీరి కడగాల్సి వస్తుంది ఏమన్నా టిఫిన్ చేస్తే. స్నాక్స్ ఇవేనండి చేసింది. మైదా పిండి గోధుమ పిండి కలిపి బిస్కెట్స్ చేసి పంచదార పాకంలో వేసాను. స్వీట్ కింద, కారం కింద అయితే ఉప్పు, మసాలా పొడి, కారం ఇవన్నీ వేసి చేశానండి. చక్కగా ఇవి చేసి పెట్టుకుంటే ఈవినింగ్ బయట నుంచి రాగానే హ్యాపీగా తినేస్తారు పిల్లలు. అయితే కానీ స్కూల్ నుంచి రాగానే, జాబ్ చేసేవాళ్ళు కూడా ఏందండి ఈవినింగ్ రాగానే తినేసేయచ్చు, లేదంటే స్నాక్ బాక్స్లో కూడా పిల్లలకు పెట్టచ్చు. బయట నుంచి తెచ్చే కాకుండా ఈ విధంగా ఇంట్లో చేసి హ్యాపీగా పెట్టచ్చు. చూశారు కదా ఎంత బాగా పొంగినాయో. ఈ విధంగా పొంగితే చాలా బాగుంటుందండి. ఇంకా పిల్లలు ఉంటే కనుక ఇలా ఏబిసిడీలు అలాంటివి రాసి కూడా చక్కగా బిస్కెట్ చేసి పెట్టచ్చు. అవి కూడా ట్రై చేయండి. చిన్నపిల్లలకు అలా నేర్పిస్తూ కూడా మనం పెట్టేస్తుంటే పిల్లలు త్వరగా నేర్చుకున్నట్టు ఉంటుంది. నేనైతే మా పిల్లలు చిన్నపిల్లలప్పుడు చక్రాలతో నేర్పించేదాన్ని. మీరైతే ఎలా నేర్పించారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంక ఇప్పుడు చూసారు కదా ఎదురుగా అయితే శనగపప్పు కారం కనిపిస్తుంది. ఇదైతే కనుక నైట్ నేను అన్నం మిగిలిపోయిందని చెప్పి పులిహార చేశానండి. మధ్యాహ్నం అయితే మేము పులిహార తిన్నాం. ఇది లెమన్ రైస్ అండి. ఇంకా మధ్యాహ్నం అయితే లెమన్ రైస్ తిన్నాం. ఈవినింగ్ కూడా టిఫిన్ చేద్దాము ఏదో ఒకటి అని చెప్పి అనుకున్నాము. కాబట్టి ఈరోజు ఎందుకు ఆ కూరలు అన్నం ఇట్లాంటి బదులు టిఫిన్ చేస్తే బాగుంటుంది కదా అని చేస్తున్నానండి. ఇప్పుడు లెమన్ రైస్ అయితే కనుక ఒక గిన్నెకి ఎత్తి పెట్టేసుకొని గిన్నెలన్నీ కడిగేసుకుంటానండి. ఎందుకంటే మధ్యాహ్నం ఇవి చేసాం కదా, ఈ గిన్నెలు ఆ గిన్నెలు చాలా ఉన్నాయండి, అవన్నీ కడిగేసుకుంటాను. ఇంకా కడగటం అవన్నీ చూపించలేదండి. ఫస్ట్ కొంచెం అయితే తర్వాత మళ్ళీ కడిగేటప్పుడు చూపించేశాను. ఇప్పుడు చూసారు కదా అది మనం లెమన్ రైస్ అయితే ఎత్తి పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ అయితే నేను కూరగాయలు చూపిస్తున్నాను. ఏమేమి కూర చేస్తున్నాను అనేది మీకు అర్థమైపోతుంది. వంకాయ టమోటా తీసుకున్నానండి, ఒక ఉల్లిపాయ పచ్చిమిరకాయలు తీసుకున్నాను. వంకాయలు టమోటా ఆల్రెడీ కట్ చేసి అక్కడ కడిగేసి అక్కడ పెట్టుకున్నానండి. ఇప్పుడైతే కనుక వంకాయలు కట్ చేయాలంటే మనం కండ్రెక్కుతుంది కాబట్టి కొంచెం ఉప్పు అనేది వేసేసుకుంటున్నాను. ఈ ఉప్పు కూడా నేను మిక్సీ వేసుకుందేనండి. కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పు నేను మిక్సీ వేసి రెడీగా పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నానంటే మనకి మిక్సీ బ్లేడ్లు అనేది పొదును పోతూ ఉంటుంది. అలాంటప్పుడు అయితే కనుక కొంచెం కల్లుప్పు మిక్సీ వేస్తే మళ్ళీ అవి పొదును వస్తుంది. కాబట్టి నేను ఈ విధంగా అప్పుడప్పుడు 2 నెలలకు ఒకసారని అట్లా వేసి పెట్టేసుకుంటానండి. ఇప్పుడైతే కనుక వంకాయలు కాడలతోనే కోస్తున్నాను. ఎందుకంటే ఫ్రెష్ వంకాయలు కాబట్టి అలా కాడలతో కోస్తే బాగుంటుంది. ఇప్పుడు 2 పచ్చిమిరకాయలు తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ, 3 టమాటా తీసుకున్నాను. ఈ వంకాయ టమాటా కూర చేస్తున్నానండి. సింపుల్గా చేసేద్దాం అనుకుంటున్నాను. అందుకే అల్లం చిన్నులపాయ కూడా ఊరక దంచేస్తున్నాను. ఇలా కచ్చాబచ్చాగా దంచితే చాలు, ప్రాపర్గా దంచకండి. ఎందుకంటే చిన్నులపాయ అనేది మనకు పలుకులు తగులుతూ ఉంటే ఈ కూరలో చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వంకాయ లైట్గా కొంచెం పై కాడ అనేది కట్ చేసిన తర్వాత పొడవుగా కట్ చేసుకుంటానండి. ఇంకోటి ఏంటి అంటే కనుక కట్ చేసి ఆ నీళ్ళల్లో వేసుకుంటాను. మనకి కండ్రెక్కకుండా ఉంటాయి. వంకాయ తొడియాలతో ఉంటేనే బాగుంటుందండి. ఇదైతే కనుక నేను ఎలా చేయాలో చెప్తాను. మీరైతే ఈ వంకాయతో ఎలాంటి రెసిపీస్ చేస్తారు ఏంటి అనేది రాసేసేయండి. ఇంకా చూసారు కదా పై కాడలు అనేది కొంచెం ఉంచుకొని వేస్తున్నానండి. అదే లేత వంకాయల కాడలు అయితే కనుక అలా నమిలేస్తూ ఉంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా గుత్తి వంకాయ చేసుకోవాలి అంటే కనుక రౌండ్ వంకాయ కలర్లో ఉంటాయి కదా, అవి అయితే కనుక గుత్తి వంకాయకి బాగుంటుంది. ఇదైతే కనుక దీనికి కానీ పచ్చడికి కానీ బాగుంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో మీరు పచ్చడి వీడియో అయితే చూసుంటారు. ఇంకా చూసారు కదా నేను పచ్చిమిరకాయ టమోటా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరకాయ ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. టమోటా అయితే ఇంకా కట్ చేయలేదండి, చేస్తాను. ఎందుకు అంటే ఫస్ట్ వచ్చేసి ఇవి చేసుకున్న తర్వాత కుక్ చేసే ముందు మిగిలినవి చేస్తానండి. ఇప్పుడైతే కనుక చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ కట్ చేసుకున్న తర్వాత మనం నూనె కొంచెం పెట్టేసుకొని, నేను ఎలాంటి పోపు వేయకుండా డైరెక్టే నేను చేస్తున్నాను. ఎందుకు అంటే చాలామంది
ఇది ఆవాలు అవన్నీ వేస్తారు. నేనైతే అవి వేయటం లేదండి. కాబట్టి గిన్నె పెట్టేసుకొని డైరెక్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేస్తున్నాను. మీరు కావాలి అన్నప్పుడు ఇక్కడ తాలింపు గింజలు కూడా వేసుకోవచ్చు. నేను తాలింపు గింజలు ఎందుకు వేయటం లేదంటే ఇలాంటి పులుసు కూరలకి తాలింపు గింజలు వేస్తే ఇందు తర్వాత అండి నానిపోయి మెత్తగా ఉంటుంది. పోపు అయితే అంత నచ్చదు కాబట్టి నేను వేయటం లేదు. మీరు నచ్చితే కనుక ఇక్కడ పోపు వేసేసుకోవచ్చు. నేను ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసాను కదా, ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం చిన్నులపాయ దంచి పెట్టుకున్నాం కదా, అది వేసి కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత మామూలు వంకాయలు వేసుకునేటప్పుడైతే కనుక ముందు టమోటా వేసిన తర్వాత వంకాయ వేయండి. ఇవైతే కనుక వంకాయ కుక్ అవ్వటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ వంకాయ వేసి తర్వాత టమోటా వేస్తున్నాను. ఇంకా మీరు ఎలా చేస్తారు ఈ కూర అయితే అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకా మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయ మల్టీ కుజిన్ అని ఉంటుంది. అక్కడ మీరు మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. ఎవరైతే కాల్ చేస్తే వాళ్ళని బ్లాక్ చేస్తున్నానంటే ఒకవేళ కాల్ చేయాలంటే నాకు ముందు మెసేజ్ చేసి నేను కాల్ చేస్తానంటే ఓకే అంటేనే చేయండి, లేదు అంటే కనుక ఎంత తెలిసిన వాళ్ళైనా నేను బ్లాక్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంక ఇప్పుడు చూశారు కదా, వంకాయలు అయితే కనుక ఈ విధంగా వేసేసి కొంచెం ఫ్రై చేసి కలుపుకుంటున్నాను ఆయిల్ అనేది. ఈ ఆయిల్ ఎలా ఫ్రై చేయటం వల్ల చాలా బాగుంటుంది. ఇది మనకి టిఫిన్ అన్నాను, అసలు ఏం టిఫిన్ చేస్తున్నాను, వంకాయ టమాటా కూర చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అదేనండి, మీరు చూసేసేయండి. ఇంక ఈ వీడియో మొత్తం మీద మీకు ఎన్ని రెసిపీస్ కనిపించినాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. కామెంట్ సెక్షన్ ఎక్కడుంది అనుకుంటున్నారా? ఈ వీడియో కిందే కామెంట్ బాక్స్ ఉంటుంది, అక్కడైతే రాసేసేయండి. ఇప్పుడు టమోటా వేసాను కదా, టమోటా వేసి కొంచెం అలా మగ్గించేసుకోవాలి. ఒక్కసారి కలిపేసుకొని ఇంకా మిగిలిన వేసేద్దాం. ఏమేమి వేస్తున్నానంటే సాంబార్ వేసానండి. ఇక్కడ సాంబార్ లేదు అన్నప్పుడు పసుపు కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా కారం, ఉప్పు, కొంచెం గరం మసాలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని కలిపేసి చక్కగా మూత పెట్టేసి సిమ్లో పెడితే మగ్గిద్దండి. ఇంకా నీళ్ళు అయితే పోయకండి. ఇలాంటి కూరల్లో నీళ్ళు పోస్తే నాకెందుకో టేస్ట్ నచ్చదండి. మీకు నచ్చింది అంటే కనుక వాటర్ పోసుకోండి. ఎందుకంటే వంకాయ టమోటా త్వరగా మగ్గిపోయింది. ఇంకోటి టమోటాల నుంచి నీళ్ళు వస్తాయి కాబట్టి అది కూడా ఉంటుంది. నూనె ఉంది, ఇవన్నీ మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకుంటాం కాబట్టి హ్యాపీగా మగ్గిపోయింది. ఉడకదు అనే టెన్షన్ అయితే ఉండదండి. నేను ఎక్కువ శాతం కూరలు చేయాలంటే ఇలాగే మూత పెట్టేసి సిమ్లో పెట్టి మగ్గించుకుంటాను. ఉప్పు అనేది మీరు టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఆల్రెడీ మీరు వంకాయలు కడిగేటప్పుడు ఉప్పు వేసారు కదా, అది లైట్గా పీల్చి ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ వేసుకుందరు కానీ ఒక్కసారి చెక్ చేసిన తర్వాత. ఇంక ఈరోజు టిఫిన్ ఏం చేస్తున్నాను, టిఫిన్లోకి వెళ్ళిపోవచ్చు చక్కగా. ఇది నేను ముందు ఇలా మొత్తం కలిపేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తాను. ఈ లోపు అయితే టిఫిన్కి రెడీ చేసుకుంటాను. టిఫిన్ అంటే ఏం లేదండి, చపాతీనేనండి. చపాతీ అయితే నేను మిషన్లో చేస్తాను. ఇదిగో చూశారు కదా, ఈ మిషన్లో చేస్తున్నాను. ఇది ఆల్రెడీ మీ అందరికీ చాలామందికి తెలుసు. ఇంకోటి ఏంటంటే నన్ను ఒకరు క్వశ్చన్ అడిగారు, ఇది పూరీకి పనికిరాదా ఈ మిషన్ అని అడిగారండి. లేదండి, పూరీకి అయితే కనుక పనికిరాదు, ఓన్లీ చపాతీకే బాగుంటుంది, లేదు రోటీలకి బాగుంటుందండి. పూరీకి అనేటప్పుడు కొంచెం గట్టిగా కలుపుతాం కాబట్టి పిండి దీనికి పనికి రావటం లేదు. ఇది కలిపిన తర్వాత నేనైతే కనుక మినిమం ఒక అరగంట వదిలేస్తానండి. ఈరోజు టైం లేదు కాబట్టి ఎమ్మటే చేసేస్తున్నాను. కానీ చేసేసిన చాలా మెత్తగా వస్తాయి. నేను చపాతీ అనగానే మీ అందరికీ తెలుసు, నేను మడతలు పెట్టి చేస్తానండి. ఒకసారి ఒక వీడియోలో చూపించాను. ఇప్పుడైతే నూనె వేసాను. నూనె, ఉప్పు వేసిన తర్వాత మనం 4 కప్పులు పిండి వేస్తే కనుక చిన్న కప్పు ఉంది కదా, ఆ కప్పుతో 4 కప్పులు నీళ్లు పోయాలి. నూనె నీళ్లు కలిపి 4 కప్పులు ఉండాలి. మీరు కావాలి అన్నప్పుడు గోరువెచ్చటి నీళ్లు పోసుకోవచ్చు, లేదంటే పాలు పోసి కలిపే వాళ్ళు ఉంటారు. పాలు నీళ్లు కలిపి కొలిసి పోసుకోండి. ఇప్పుడు ఇది చక్కగా నేను కలిపేసుకుంటానండి. ఇలా 4 గ్లాసులు నీళ్ళు అట్టితే పోయటం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను పావు గ్లాసు వరకు నూనె పోసాను కాబట్టి దానికి తగ్గట్టు నేను నీళ్ళు అయితే తగ్గించేసుకుంటాను. ఇది ఒక్కసారి ఇలా పోసేసుకొని కలుపుకుంటేనే వస్తుందండి. తర్వాత పోస్తే కనుక ఈ పిండి అయితే ఇలా కలపటానికి రాదండి. మనం కొంచెం పోసి కలుపుకుందాం అంటే రాదు. ఇప్పుడు ఈ పిండి కలిపి చిన్న గిన్నెకి ఎత్తి పెట్టేసుకుంటాను. ఇంకా గిన్నెలన్నీ కడిగేసుకుంటానండి. మళ్ళీ గిన్నెలు కడిగే ప్రాసెస్ ఉంది కదా, కడిగేసుకుంటాను. ఇప్పుడు కూర కూడా చూసారు కదా, ఈ విధంగా కుక్ అయిపోయింది, చక్కగా ఉడికిపోయిందండి. నేను ఇంకా చపాతీ చేసుకుంటే ఈరోజు చపాతీలోకి అయితే వంకాయ టమాటా కూర చేశాను. మీరు ఈరోజు ఏం చేశారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకెందుకు లేటు, మీరు ఈరోజు టిఫిన్ చేశారా అన్నం చేశారా అనేది రాసేసేయండి. ఇక్కడ నూనె కూడా ఉంది కదా, ఆ డీప్ ఫ్రై చేసిన నూనె అయితే వేరే సీసాకి ఎత్తి పెట్టేసి ఫస్ట్ అయితే అది వాడేసుకుంటానండి. ఎందుకు అంటే ఇక్కడైతే కనుక ఇంకా పచ్చడి కూడా ఉంది, వంకాయ
ఇదే వంకాయలతో చేసిన వంకాయ టమాటా పచ్చడి ఉందండి. ఇంకా నాకైతే పిండి రెడీగా ఉంది, లెమన్ రైస్ ఉంది. ఈవినింగ్కి ఇవన్నీ హ్యాపీగా చేసేసుకుంటాను. పిండి చూశారు కదా, చాలా బాగా వచ్చింది. మీరు ప్రాపర్గా కలిపితే కనుక ఇదే విధంగా వస్తుందండి. దాంట్లో అయితే ఇంకొచ్చిన తర్వాత ఒక ముద్దలా చేసి గిన్నెకి పెట్టేసుకోవచ్చు. నేను ఎమ్మటే చపాతీ చేస్తున్నాను, లేదు అంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టుకొని కూడా చేసుకున్నా బాగుంటుంది. ఒక్కోసారి ఏంటంటే మధ్యాహ్నం అన్నం తినేటప్పుడే నేను పిండి కలిపి ఈవినింగ్కి పెట్టేసుకుంటానండి. అలా కూడా చేస్తుంటా, అలా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఇది ఉప్పు కారం చెక్ చేస్తున్నా, నాకైతే కరెక్ట్గా ఉందండి. ఏమీ వేసే పని లేదు కాబట్టి ఇంక నేను ఏమీ యాడ్ చేయటం లేదు. మీరు ఇక్కడ చెక్ చేసి ఒక్కసారి యాడ్ చేసేసుకోండి. ఇంక ఈ రోజైతే మా ఫుడ్ ఇదే. మీరు ఏమేం చేశారు అసలు? మధ్యాహ్నం నేను లెమన్ రైస్ తిన్నా కదా, మీరేం కర్రీ చేశారు ఏంటి అని చెప్పి కామెంట్ సెక్షన్లో రాయండి. ఇలా కాంబినేషన్లో ఎవరికైనా ఇష్టమా ఉన్న వాళ్ళు ఉన్నారా అనేది కూడా కామెంట్ చేయండి. కూర అయితే చాలా బాగా కుదిరిందండి. మేము చపాతీలోకి ఈరోజైతే ఇది ఎంజాయ్ చేస్తున్నాం. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. మరొక వీడియోస్ ఉన్నాయి కదా, అవి కూడా చూడండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్.